చదువులో అసాధారణ ప్రతిభ, చదరంగంలో ఎత్తులు, యోగా సాధన, అందాల పోటీల్లో మెరుపులు ఇలా విభిన్న కోణాల్లో ప్రతిభ కనబరుస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తోంది. చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న ఈ యువతి పేరు ప్రియాంక. ఏలూరుకు చెందిన సీర్ల భాస్కర్ కల్పన కుమార్తె. ఇంటర్ చదువుతున్న ప్రియాంకకు చిన్నప్పటి నుంచి చదరంగంపై అపారమైన ప్రేమ. 3 ఏళ్ల నుంచి చదరంగం గళ్లపై విన్యాసాలు ప్రారంభించిన ప్రియాంక రోజుకు 7-8 గంటలు శ్రమిస్తోంది. 11 ఏళ్లకే రేటింగ్ దిశగా దూసుకెళ్లింది. ప్రస్తుతం 1620 రేటింగ్లో ఉంది. ఢిల్లీలో జరిగిన అండర్-9లో జాతీయ స్థాయిలో టాప్ 10లో నిలిచి ఆశ్చర్యపరిచిన ప్రియాంక ఎన్నో పతకాలను తన ఖాతాలో వేసుకుంది. చెస్ అనేది 7 ఇయర్స్ నుంచి ఆడుతున్నాను. స్టార్టింగ్లో వెళ్ళంగానే ప్రైజ్ వచ్చిందనమాట. సో మా డాడీ ఇంట్రెస్ట్తో ఇంకా అన్ని టోర్నమెంట్స్ తిప్పుతూ నేను 3rd క్లాస్లో మానేసాను స్టడీస్. మళ్ళీ 8థ్లో మళ్ళీ స్టడీస్ స్టార్ట్ చేశాను. ఈ మధ్యలో అంతా ప్రొఫెషనల్గా ఇంట్లోనే కూర్చుని మొత్తం టోర్నమెంట్స్ ఆడుతూ కోచింగ్ తీసుకుని మొత్తం చెస్ ప్రొఫెషనల్గా ఆడాను. ఏషియన్ గోల్డ్ మెడల్ వచ్చింది శ్రీలంకలో. గోవాలో ఏషియన్ స్కూల్ గేమ్స్లో నేషనల్స్లో సిల్వర్ వచ్చింది. అండ్ ఇంక మా డాడీ సపోర్టింగ్ చాలా ఉంది. చదరంగంతో పాటు యోగాలోనూ ప్రియాంక తనదైన ముద్ర వేస్తోంది. ప్రధాని మోదీ పిలుపుతో ఆరోగ్యంపై ప్రజలను చైతన్యపరిచేందుకు కృషి చేస్తోంది. కేరళలోని అంతర్జాతీయ శివానంద యోగా కేంద్రంలో శిక్షణ పొందిన ప్రియాంక యోగ శిరోమణి అవార్డు సాధించింది. ఓవైపు చదరంగం, మరోవైపు యోగాతో పాటు అందాల పోటీల్లోనూ ప్రియాంక రాణిస్తోంది. ఇటీవల ఏలూరులో నిర్వహించిన మిస్ ఏలూరు పోటీల్లో టైటిల్ గెలుచుకుంది. అందాల పోటీలంటే ఏదో సరదా కోసం చేసేది కాదని, మహిళలు విభిన్న రంగాల్లో చూపించే ప్రతిభ, ఆలోచనా శక్తి, సామర్థ్యం వంటి అంశాలను కొలమానంగా తీసుకునే వేదికని ప్రియాంక అభిప్రాయం. ప్రియాంక ప్రతిభపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు 2 ఆడపిల్లలు. ఆడపిల్లలైనా సరే మగపిల్లలా పెంచాలనే ఉద్దేశంతో చిన్నప్పుడే నిర్ణయం తీసుకున్నాను. అయితే చెస్లోనే తను 4-5 స్టేట్ మెడల్స్, 3 నేషనల్ మెడల్స్, 1 ఇంటర్నేషనల్ మెడల్ తీసుకొచ్చింది. దాని తర్వాత చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి చదివించాము. తను 10th వచ్చేటప్పటికి స్కూల్ టాపర్గా 10/10 వచ్చినాయి. మా పాపని స్టేజ్కి తీసుకురావాలంటే వాళ్ళ డాడీ చాలా కష్టపడ్డారండి. వెనకాల వాళ్ళు మొత్తం వాళ్ళ డాడీదే కృషి అంతాను. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా పాప అన్ని మెడల్స్ గెలుచుకుంటానే వస్తుందండి. ఈ స్టేజ్కి రావటం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. తాను దృష్టి పెట్టిన అంశంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ప్రియాంక ఎంతో శ్రమిస్తుందని ఆమె శిక్షకులు చెబుతున్నారు. నా దగ్గర బోల్ మంది వచ్చారు, కానీ ఆ వచ్చిన వాళ్ళందరిలో ఈ అమ్మాయి ఒక్కతే నాకు బాగా రిజల్ట్ తీసుకొచ్చింది. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్కి వెళ్ళింది, అక్కడ బాగానే సక్సెస్ వచ్చింది. తర్వాత స్టేట్ వచ్చింది, తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళింది. అతి తక్కువ వయసులో ఎక్కువ రేటింగ్ రావడం అనేది సీర్ల ప్రియాంక ఒక్కతే. ఇంచుమించు నా దగ్గర 1 ఇయర్ని బట్టి నేర్చుకుంది పాప. బాగా డెవలప్ అయింది. అన్నీ కూడా ప్రాక్టీస్ రావటం, అదే ప్రాక్టీస్తో ప్రియాంక కేరళ వెళ్ళటం, అక్కడ కూడా అదే ఆసనాలు అక్కడ చేయటం, దానికి వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ నేర్చుకోవడమే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుందని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. క్రీడల్లోనే కాదు, చదువులోనూ బాగా రాణిస్తున్న ప్రియాంక కోనేరు హంపి, హారిక వంటి వారే తనకు స్ఫూర్తిని అంటోంది. గ్రాండ్ మాస్టర్గా ఎదగడంతో పాటు యోగాతో ప్రజలకు సేవలందిస్తానని చెప్తోంది.